హాయ్ అండి అందరికీ. మా ఫామ్ 16 months. చూడండి, ఇది రిలీజ్ పెట్టాను ప్లస్ పోల్ రింగ్లో కూడా పెట్టాను. కొన్ని బర్డ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కాయలు కూడా ఉన్నాయి, దాంట్లోని బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇలా బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కెమెరాలో అంత ఈజీగా కనపడకపోవచ్చు. చూడండి, ఈరోజు May 8 డేట్. చూడండి బర్డ్స్ ఎలా ఉన్నాయో దగ్గర కనిపిస్తుంది. పోల్ రింగ్ సిస్టమ్లో ఇది రిలీజ్ ప్లస్ పోల్ రింగ్ రెండు ఉన్నాయి. హాఫ్ ఇది పెట్టాము. టోటల్ 4500 ప్లాంట్స్ ఉన్నాయి. ఇలా స్టార్ట్ అయినాయి బర్డ్స్. ఇది అండి మా పోలు అండ్ రింగ్. 16 నెలల తోట. ఇది గ్రోత్ చాలా బాగుంది. అక్కడక్కడ ఎల్లో అయ్యాయి, ఎండలు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మే నెలలో. 40+ ఉన్నాయి. ఇది కాయ. ఇలా స్టార్ట్ అవుతున్నాయి బర్డ్స్. చూడాలి ఈసారి ఎలా ఉన్నాయి ఎండలు. వర్షాలు స్టార్ట్ అవుతే బాగుంటాయి అని అనుకుంటున్నారు. ఇలా బర్డ్స్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి. ఇదండి మా పోలు. ఇది మా పోల్ రింగ్ సిస్టంలో ఇవన్నీ చూడండి ఎలా ఉంది గ్రోత్. ఒక్కొక్క పోల్కి ఎన్ని స్టెమ్స్ ఉన్నాయి. కనీసం 150 బ్రాంచెస్ ఉన్నాయచ్చు. 150-200 వరకు. ఇలా బర్డ్స్ వస్తున్నాయి. ఇలా ఇది మా ట్రెల్లిస్. ఇది నా ట్రెల్లిస్ సిస్టమ్ అండి. చూడండి గ్రోత్ ఎలా ఉందో. చైనాకులే కొట్టాము మన వర్షానికి అంతా వెళ్ళిపోయింది. ఇది చైనాకులే. ఇది ఇప్పుడు కొట్టద్దు అనుకొని వాటర్ వేయడం స్టార్ట్ చేసాము. మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వెళ్ళిపోద్ది. అవసరంగా డబ్బులు ఖర్చు అని స్ప్రింక్లర్ తెప్పించాను. మైక్రో స్ప్రింక్లర్స్ అవి ఫిట్ చేయలేదు, చేస్తాను. ఇదే అండి, ఇది మా ట్రెల్లిస్. ఇటు సైడ్ పోలు రింగ్. గడ్డి ఎలా ఉందో చూడండి. గడ్డి తీయించాలి ఇప్పుడు. ఒక 10 daysలో, 1 weekలో తీయించాలని ప్లాను. ఈ మే నెలలో గడ్డి ఉండడమే ప్లస్ పాయింట్. చూడండి ఇలా ఎల్లో అయ్యాయి, కానీ ఫంగస్ రాలేదు, ఓన్లీ ఎల్లో. ఇప్పుడు సెట్ అవుతున్నాయి మళ్ళీ. ఫంగస్ ఎక్కడ రాలేదండి, ఓన్లీ ఎల్లో అయినాయి అంతే ఎండలకి. ఇది కామన్. ఇక ఎండలకి ఆ మాత్రం ఎల్లో అవడం కామన్. చూడండి ఇలా కాయ ఉంది. ఇది కాయ, ఇది ఫ్లోర్, ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడ పట్టడానికి. అలాగే ఇంకా మీకు ఇంకో 5 days తర్వాత మంచిగా మొగ్గలు కనిపిస్తాయి. ఇదండి మార్నింగ్ టైం. ఇప్పుడు 7 అయి ఉంటుంది. మార్నింగ్ టైంలో ఇలా ఉందండి గ్రోత్. చాలా బాగుంది. కొంచెం స్టమ్స్ అన్నీ కొంచెం ట్రెస్కు ఉన్నాయి. ఒక వర్షం కానీ పడితే మంచిగా దట్టంగా వస్తాయి, మళ్ళీ తయారవుతాయి. కానీ మేమేమో 1.5-2 months అవుతుంది. ఇంకేం ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వలేదండి. ఇలా ఇప్పుడే వాటర్ స్టార్ట్ చేశాను 1 weekలో. 2 months నుంచి ఏం ఫెర్టిలైజర్ లేదు దీంట్లో. అందుకే అలా ట్రెస్కు ఉన్నాయి. ఇప్పుడు వేయాలి ఇక. వేడాగిట్ల అన్నీ వేయాలి. ఆవు పేడ గిట్లా.